ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. రేపే ఇంకా T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రేపు అయితే స్టార్ట్ అవుతుంది. సో నాకు అప్పుడు ఉన్న ఇండియా టీం అయితే నిన్న ఇంగ్లాండ్కి మనకి జరిగిన మ్యాచ్కి అయితే నాకు కొన్ని చేంజెస్ అనిపించినాయి. సో అది మీ ముందు పంచుకుందామని వచ్చాను. ఆ చేంజెస్ కనుక చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు న్యూజిలాండ్ మీద గెలిచే ఛాన్సెస్ అవుతుంటాయి. లేదు పోయిన టీంతో వెళ్తే కనుక చూసారుగా ఇంగ్లాండ్ మీద ఎట్టయిందో, లాస్ట్లో గెలవాల్సి వచ్చింది కష్టపడి. అలా 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నాకు అనిపించిన టీం ఏంటో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను క్రికెట్ చూసి ఇప్పుడు ఇంగ్లాండ్తో కాకుండా న్యూజిలాండ్తో ఫైనల్కి నాకు అనిపించిన టీం అని నేను చెప్తాను. సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది కెప్టెన్. మరి అటు కెప్టెన్స్ ఎందుకు ఇచ్చారు నాకైతే అర్థం కాలేదు. వచ్చేది తక్కువ, కొట్టేది ఎక్కువ, పోయేది ఎక్కువ. సో కొంచెం షార్ట్స్ ఆడకుండా కొంచెం చూసుకొని రన్స్ కొడితే బెటర్ నా ఒపీనియన్. సో కెప్టెన్. నెక్స్ట్ సంజు శాంసన్ కొంచెం పర్లేదు, ఈ మధ్య బాగానే కొడుతున్నాడు. సో అతని గురించి చెప్పడానికి ఏం లేదు. అండ్ వికెట్ కీపింగ్ కూడా పర్లేదు. అండ్ అక్షర్ పటేల్ బౌలరు అండ్ ఆల్రౌండర్, ఇతను బ్యాటింగ్ పర్లేదు అండ్ బౌలింగ్ కూడా పర్లేదు, బాగానే వేస్తాడు. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్. నన్ను అడిగితే ఆ వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే చూసాం కదా, వరుణ్ చక్రవర్తి T20లో అంటే లైక్ ఐపీఎల్లో ఇచ్చిన క్రేజ్ ఆయన బౌలింగ్లో దీంట్లో అయితే ఇవ్వట్లేదు. సో అది మెయిన్ పాయింట్. సో కుల్దీప్ యాదవ్ని తీసుకోవడం బెస్ట్ వరుణ్ చక్రవర్తి కంటే. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా పర్లేదు, బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఆల్రౌండ్ ఇతను కూడా. అండ్ అటు నుంచి వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, ఇతను కూడా పర్లేదు. ఇతను బుమ్రా అంటాం, ఇతను బౌలింగ్ పర్లేదు. అటు నుంచి వచ్చి ఇషాన్ కిషన్. నన్ను అడిగితే అభిషేక్ శర్మ బదులు ఇషాన్ కిషన్ ఫస్ట్ దింపడం బెస్ట్ సంజు శాంసన్తో పాటు. సో నాకు అట్లా అనిపించింది. సో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రింకు సింగ్, వీడు కొత్తడు కాబట్టి నేను పెద్ద చెప్పక్కర్లేదు. కాకపోతే రింకు సింగ్ బ్యాటింగ్ నేను పెద్ద చూసిందేం లేదు. సో నన్ను అడిగితే రింకు సింగ్ కంటే వాషింగ్టన్ సుందరం తీసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. ఆ రింకు సింగ్ని పక్కనెట్టి ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే మహమ్మద్ సిరాజు, ఈయన తీసుకోవాలి. ఎవరి బదులు హర్షదీప్ సింగ్ బదులు మహమ్మద్ సిరాజ్ని తీసుకోవచ్చు. అటు నుంచి వచ్చేసి శివం డూబే కూడా బ్యాటింగ్ పర్లేదు అండ్ బౌలింగ్ మొన్న వేసాడు కానీ దద్దరంగా వేసాడు. సో దానికి బౌలింగ్ రాదు, బ్యాటింగ్ చూడడానికి యువరాజ్ సింగ్లా ఉంటాడు కాబట్టి అండ్ యువరాజ్ సింగ్లా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి ఈయన తీసుకోవచ్చు. అండ్ అటు నుంచి వచ్చేసి చెప్పా కదా, రింకు సింగ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందరం తీసుకోవాలి. అండ్ అభిషేక్ శర్మ ప్లేస్లో ఇషాన్ కిషన్ దింపవచ్చు ఫస్ట్ ప్లేసు. వరుణ్ చక్రవర్తి ప్లేస్లోనేమో కుల్దీప్ యాదవ్ని తీసుకోవచ్చు. ఇంకా హర్షదీప్ సింగ్ని తీసి పక్కన నెట్టవచ్చు. ఆ తిలక వర్మ అయితే ఇంక మనకు పెద్ద ఉపయోగం లేదు తిలక వర్మ వల్ల. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 15 మంది ఉన్నారు. ఈ 15 మందిలో నేను ఏరేసింది ఎవరెవరినయ్యా అంటే, ఫస్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ లేపు పక్కన పడేయచ్చు. వరుణ్ చక్రవర్తి 2, హర్షదీప్ సింగ్ 3. ఈ ముగ్గురిని పక్కనెట్టేస్తే సగం మ్యాచ్ మనం గెలిచినట్టే. ఎందుకంటే నేను మొన్న హర్షదీప్ సింగ్ బౌలింగ్ కూడా చూశాను, సప్ప బౌలింగ్. ఈ ముగ్గురు బదులు నేను తీసుకోమందాం ఎవరినంటే వాషింగ్టన్ సుందరం తీసుకోవచ్చు. లైక్ ఎవరినంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ సిరాజ్ని తీసుకోవచ్చు హర్షదీప్ సింగ్ ప్లేస్లో. అటు నుంచి వచ్చేసి అభిషేక్ శర్మ ప్లేస్లో ఇషాన్ కిషన్ని ఫస్ట్ దింపితే నో ప్రాబ్లం నన్ను అడిగితే. కుల్దీప్ యాదవ్ చెప్పాయి కదా, స్పిన్నర్ డిపార్ట్మెంట్లో కుల్దీప్ యాదవ్ తీసుకోవచ్చు వరుణ్ చక్రవర్తి బదులు. సో ఇదన్నమాట నేను చేసే మార్పులు. ఇంకా తిలక వర్మ అంటారా, రింకు సింగ్ అంటే కొంచెం తిలక వర్మ అని బెస్ట్. రింకు సింగ్ని పక్కన తిలక వర్మని తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది నన్ను అడిగితే. మన బ్యాటింగ్ చూసే తిలక వర్మ అది బాగానే ఉంది. సో ఇది నా ఫుల్ వీడియో. ఫైనల్కి ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుంది ఇండియా తరపున, ఎందుకంటే న్యూజిలాండ్ టీం మనం సెట్ చేయలేం, వాళ్ళు సెట్ చేసుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం న్యూజిలాండ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది, ఎందుకంటే ఫైనల్ దాకా వచ్చింది కాబట్టి. సో ఈ టీం కొంచెం మెయింటైన్ చేయగలిగితే ఆ 4 మెంబర్స్ని లేపేసేసి 15 మెంబర్స్లో ఈ 11 మెంబర్స్తో కనుక టీం సెట్ చేస్తే ఇండియా ఖచ్చితంగా అయితే గెలుస్తుంది. సో ఇదన్నమాట నా ఒపీనియన్. థ్యాంక్స్ సో మచ్.